నిన్నటి రోజున మీకు ఆ వాక్యాన్ని పంపించాను. కేవలం ప్రతిరోజు వాగ్దానమే కాకుండా అన్ని రకాల మనకి సంబంధించిన ప్రాక్టికల్గా దేవుని లేఖనాలని మీరు చూస్తూ ఉన్నారు. కేవలం వాగ్దానమే కాదు, దీవెన మాటే కాదు. దీవెన రావాలంటే హృదయము బాగుండాలి. హృదయం బాగలేకుండా దీవెన రాదు. మీరు ఆ లేఖనాన్ని మీకు అది ఎలా అర్థమైందో ఏమో కానీ నేను ఎందుకు మీకు పంపానంటే, ఈ సామెతలు 3:28లో నీ పొరుగువాడు అతని సొంత వస్తువులను తిరిగి ఇచ్చివేయమని నిన్ను అడిగితే వాటిని అప్పుడే అతనికి ఇచ్చివేయము, తిరిగి రేపు రమ్మని అతనితో చెప్పవద్దు. మన దగ్గర ఉన్న తర్జుమాలో ఇలాగ లేదు. ద్రవ్యము నీ ఎద్దు ఉండగా రేపు ఇస్తాను రమ్ము అని నీవు నీ పొరుగు వానితో అనకూడదు అని ఉంది. కానీ ఇక్కడ ఈ తర్జుమాలో, సొలొ తర్జుమాలో నీ పొరుగువాడు అతని సొంత వస్తువులను తిరిగి ఇచ్చివేయమని నిన్ను అడిగితే, అక్కడ మన దగ్గర ఉన్న బైబిల్లో తర్జుమాకి, సులభ తర్జుమా బైబిల్లో తర్జుమాకి చాలా తేడా మాట, కానీ మంచి భావం ఉంది. అందరూ పలకండిమో, నీ పొరుగువాడు అతని సొంత వస్తువులను తిరిగి ఇచ్చివేయమని నిన్ను అడిగితే వాటిని అప్పుడే అతనికి ఇచ్చివేయము. సొంత వస్తువులను అనండి. ఇక్కడ సొంత వస్తువులు అని ఉంది. అక్కడ నీ దగ్గర ద్రవ్యము ఉండగా, ద్రవ్యము నీ యొద్ద ఉండగా, ఇక్కడ నీ సొంత వస్తువులు, అతని సొంత వస్తువులు, నీ పొరుగువాడు అతని సొంత వస్తువులను, పొరుగువాని వస్తువులు మన దగ్గర ఉన్నాయి. ఏంటి నేను ఎప్పుడు ఇప్పించుకోలేదే అని మనం అనుకోవచ్చు. కానీ మనకు అవసరానికి మించి మన దగ్గర ఉంచి దాని అవసరం మనకు లేకపోతే, దాని అవసరం కలిగిన వాళ్ళు మనకి ఎవరైనా కనబడినా, అందుబాటులోకి వచ్చినా, అది మన వస్తువు కాదు, అతనికి ఆనందంగా ఇచ్చేయాలి. ఎందుకంటే అతనికి ఆ వస్తువు ఎంతో అవసరం. ఆ వస్తువు యొక్క అవసరం నీకు లేదు. మనకు లేకపోయినా మన ఇంట్లో దాన్ని అలాగే పెట్టుకోకూడదు. వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళకి అది ఎంతో అర్జెంటుగా, అత్యవసరముగా ఉంటుంది. వాళ్ళకి అర్జెంటుగా అవసరమైన వస్తువు మన దగ్గర, మీ ఇంట్లో ఉండి కూడా రేపు ఇస్తాను, ఇప్పుడు ఇవ్వలేను, తర్వాత రాపో అనకూడదు. ఆ వస్తువు మీకు అవసరం లేదు కదా, వాళ్ళకి ఆ వస్తువుని ఇచ్చివేయాలి. మనం ధరించుకునే ఈ వస్త్రాలు సంవత్సరానికి ఆ బట్టలే. నేను అనుకోండి, ఒక షర్టు
పదే పదే నాకు కనబడింది అనుకో, దాని మీద నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎన్ని రోజులని అది సినిగిపోకపోయినా, మాసిపోకపోయినా, దాని సింక్ కాకపోయినా ఎన్ని రోజులైనా అలాగే వేసుకుంటావు. సిగ్గు లేదు. ఎవరికైనా ఇచ్చేయి, ఎప్పుడు అదే వేసుకుంటావా? నాకు నాకే సిగ్గు అనిపించి ఎవరైనా దానికి తగిన వాళ్ళు, అవసరమైన వాళ్ళు కనబడితే వాళ్ళకి ఇచ్చేస్తాను. అంటే అదేమీ మెత్తబడలేదు, రంగు పోలేదు, ఏం కాలేదు, బాగానే కొత్తగానే ఉంటుంది. అయినా కూడా దాన్ని వేసుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. ఏంది ఎప్పుడు ఈ సట్టేనా అని ఇతరులు మనల్ని అనక ముందే మనకే సిగ్గు అనిపిస్తుంది. అప్పుడు అది మనది కాదు, అది ఎవరైతే ఆ అవసరతలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని అర్థం ఇది. ఇలాగే ఎన్నో ఉంటాయి, ఎన్నో వస్తువులు ఉంటాయి. అవసరం లేనివన్నీ కూడా ఈ మెకానిక్ షెడ్లో, స్కూటర్ మెకానిక్ షెడ్లో మా ఊరికి వెళ్ళే రోడ్లో మెకానిక్ షెడ్ ఉంది. ఏ 100 ఉన్నాయో రోడ్డు మీద చెడిపోయిన స్కూటర్లన్నీ. కొంతమంది ఇళ్ళల్లో కూడా అవసరం లేనివి కూడా అలాగే వాటిని ఉపయోగం అయిపోయింటుంది, వాటిని వాడించారు. అయినా కూడా ఎవరన్నా వచ్చి అడిగితే మాకు కావద్దు అనే దాన్ని అలాగే పెట్టుకుంటారు. మీ అవసరం తీరింది కదా, మీరు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అది అవసరం. వాక్యం చెప్తుంది అది మీ వస్తువు కాదు, అది వాళ్ళ వస్తువు. జాయిస్ మేర్ అనే ఆమె, పెద్ద ఆమె, తనకు ఇష్టమైన ఒక మంచి డ్రెస్ కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తే అక్కడ ఏమైందో పాపం, ఆమెకి తొడుక్కుంటే ఆమెకి కంఫర్ట్గా లేదు, చాలా డబ్బులు పెట్టింది. అయ్యో ఇప్పుడు దీని ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడు చెప్పాడంట, ఫలానా మీ ఫ్రెండ్ ఉంది కదా, ఆమెకు అర్జెంటుగా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాలి అని ఆమె ఆశపడుతుంది, వెంటనే ఆమెకు ఫోన్ కొట్టి ఆమెకు ఇచ్చేసేయని చెప్పాడంట. ఓ అవునా? ఫోన్ చేస్తే ఆమె ఆశ్చర్యపడిపోయిందంట. నిజమే, నేను కొత్త డ్రెస్ కోసం నేను ఎంతో ఆశపడుతున్నాను, ఇప్పుడు టైంలో తెచ్చుకోవడానికి ఎట్లాగని దేవుని స్తోత్రం అని సంతోషంగా, ఇది నాది కాదు నీకోసం నేను కొన్నానని ఈమె సంతోషంగా ఆమెకి ఇచ్చేసింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అంటే మామూలు విషయం కాదు. మన ఇష్టం ఎప్పుడు ఉండదు అక్కడ, మన ఇష్టం ఎప్పుడు ఉండదు. ఆయన ఇష్టానికి మనం అనుగుణంగా లోపడాలి, అప్పటికప్పుడు విధేయత చూపించాలి. అప్పుడే మనకి దేవుని సమాధానం ఉంటుంది. అది దాని అర్థం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. చిరకాలం నీ ముడిలోనే ఉండాలనే ఆశతో, చిరకాలం నీ ముడిలోనే ఉండాలనే ఆశతో, చిరకాలం నీ ముడిలోనే ఉండాలనే ఆశతో,
जल्दी आने वाला यीशु महाराज को हालेलुया।
ప్రియమైన సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో మనకు అన్ని సదుపాయాలని సమకూర్చి మనకి జరిగిస్తాడు, అన్ని ఏర్పాటు చేస్తాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చిన్నప్పటి నుండి మా వాళ్ళు ఎట్లా బతుకుతావని వేల సార్లు అనేవారు. యేసు ప్రభు లేకపోతే ఈ లోకంలో నా బోటి వాడికి బ్రతుకు లేదు, మనుగడ లేదు అని చెప్పాలి. ఆయన లేకపోతే నా బోటి వాడికి ఏ అవసరతలు, ఏ సహాయము ఏమి కూడా కలుగదు. ఎన్నో ఏ సమయానికి ఆ సమయానికి ఆ అవసరతను బట్టి మనుషులని ఆయన నియమించి మనుషుల ద్వారానే ఆయన కార్యాలు చేస్తున్నాడు. మా వాళ్ళేమో నన్ను వెళ్ళమంటారు ఆ పని కోసం, కానీ నేను అక్కడికి వెళ్ళి అంత స్థితి నాకు లేదు. రేషన్ కార్డు కావాలంటే నేను వెళ్ళకుండానే పట్టుమని 10 నిమిషాలకి రేషన్ కార్డు ఇంటికి పంపించాడు సహోదరుడు. అలాగే దేనికి సంబంధించిన వాళ్ళని ప్రభు నియమించినాడు. అవసరానికి స్కూటర్ కావాలన్నా, ఆటో కావాలన్నా, కారు కావాలన్నా, వ్యాను కావాలన్నా, డ్రైవర్లు కావాలన్నా, ఏ అవసరానికి ఏ రకంగా సహాయమైన యేసయ్య అందరినీ ఏర్పరిచినాడు, నియమించినాడు. మా రెండో అన్నయ్య ఫోన్ చేసి పిల్లవాడు అమెరికాకి వెళ్ళాలి, పాస్పోర్ట్ వీసాకి రెసిడెంట్ సర్టిఫికేట్ కావాలి, 2-3 రోజుల్లో నువ్వు ఎలాగైనా పంపాలి అని ఫోన్ చేశాడు. అప్పుడే స్మార్ట్లోనే మరి వాలంటీర్ యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి 2-3 రోజులు కాదు, 2 గంటల్లోనే దాన్ని రెడీ చేసి మా అన్నకి ఈమెయిల్లో 2 కాపీ పంపించాం. చూడండి, ఇదంతా కూడా ప్రభు యొక్క దయ, ప్రభు యొక్క కనికరం. అందుకే నేను ఎప్పుడు చెబుతుంటాను, యేసుక్రీస్తు అనే ఆయన నాకు దొరకకుండా ఉనింటే, నేను ఆయనకు చెందిన వాడిగా ఉండకుండా ఉనింటే, నాబోటి వాడు ఈ లోకంలో బ్రతకలేడు. ఎక్కడో అనాథగా వైరాగ్యం మీద, జీవితం మీద వైరాగ్యం వచ్చి గురిలేని బ్రతుకు బతికి అనాథగా, దిక్కులేని వాడిగా ఎక్కడో గుర్తు తెలియని వ్యక్తిగా ఉండేవాడు. మనుగడ కూడా ఉండేది కష్టమే.
అందుకే మీరు కూడా అట్టి యేసు ప్రభువుని మీరు సంపాదించుకోండి. మనమేమీ మాటకారి కావాల్సిన అవసరం లేదు, వాక్చాతుర్యం అవసరం లేదు, మనకు ఒడుపు అవసరం లేదు, మనకు ఏమీ దుడుకు అవసరం లేదు. మనం గనుక యేసుక్రీస్తుని సంపాదించుకుంటే ఈ లోకంలో మనకి అన్నీ కూడా సునాద కాలంలాగా అలా స్పాట్లో మన అవసరం ఆయన తీరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పేరుగాంచిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు ఫలించక కనబడకుండా మరుగై తిరుగుతున్న నాకు ఫోన్ చేస్తారు, ఇలా ఫలానా అవసరం ఉంది, మాకెవరు పలకలేదు, అందుబాటులో లేరు, నువ్వు సహకరిస్తావా, నీ ద్వారా ఈ అవసరం తీరుతుంది అని వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇదంతా ప్రభు యొక్క దయ, దేవుని స్తోత్రం. అందుకే కదా ఒంటరిగా కూర్చున్నప్పుడు నేను ఎక్కువసార్లు అనుకునే మాట ఏంటంటే, రాత్రి అయినా మెలకు వచ్చినప్పుడు నా జీవితానికి యేసుక్రీస్తు అనే ఆయన దొరకకుండా పోయింటే, నేను ఆయన వాడిగా ఈ లోకంలో మారకుండా ఉనింటే, నాకంటూ ఒక రూపం అనేది ఉందా, మనుగడ అనేది ఉందా నాకంటూ? కేవలం యేసుక్రీస్తు ద్వారానే ఇదంతా అని ఎన్నో వేల సార్లు నా మనసుతో, నా ప్రాణంతో నేను చెప్పుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరూ సంపాదించుకోవాలి. యేసుక్రీస్తే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదల గుప్తమై ఉన్నాడు. సర్వ పరిపూర్ణత ఆయనది, సర్వ పరిపూర్ణత ఆయనది. యేసుక్రీస్తుని మనం సంపాదించుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకి సంపూర్ణముగా, సమృద్ధిగా మనం బ్రతకగలుగుతాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చిరకాలం నీ ముడిలోనే ఉండాలనే ఆశతో చెమ్మగిల్లే కళ్ళతోనే పాడుతున్నా గీతం. అనేక సార్లు మనకు మనముగా బోధించుకోవాలి. మనతో మనమే మాట్లాడుకోవాలి. ఎక్స్ట్రాలు పడితే యేసు ప్రభు కాదంటే నీ బ్రతుకు గోల్మాల్ అవుతుంది, జాగ్రత్త బిడ్డ అని మనతో మనం చెప్పుకోవాలి. పక్క వాళ్ళు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని చేత అభిషేకం పొందిన వారు సమస్తమును గ్రహిస్తారు. వారికి ఎవరు బోధించవలసిన
అవసరం లేదంట. క్రైస్తవుడు అంటే ఎవరయ్యా అంటే అభిషేకం పొందినవాడు, అభిషిక్తుడు. నేను క్రైస్తవుని, పుట్టుకతో క్రైస్తవుని అంటారు. అభిషేకం పొందిన వారే క్రైస్తవులు. వాళ్ళకి ఇతరులు చెప్పవలసిన అవసరం ఉండదు. వాళ్ళకి వాళ్ళే బోధించుకుంటారు, వాళ్ళని వాళ్ళే హెచ్చరించుకుంటారు. కీర్తనాకారుడు దావీదు గారు అనేకసార్లు తనతో తానే మాట్లాడుకొని తనను తానే ఓదార్చుకున్నాడు. ఆయన చేసిన మేలులను మరువకము, ఆయనను స్తుతించుము. పక్క వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లా నీ బతుకు, చిన్నప్పుడు ఎలాగున్నావో, బాల్యములో ఎలాగున్నావో, ప్రభు దగ్గరికి రాకముందు ఎలాగున్నావో నీకు తెలియదా, మర్చిపోయినావా అని పక్క వాళ్ళు చెప్తుంటారు. మనమే మన జీవితాన్ని ఎప్పుడు గుణపోసుకోవాలి, ధ్యానించాలి. నేను అప్పుడు ఎలాగున్నాను, ఇప్పుడు ఎలాగున్నాను, అప్పుడు అలా ఉండడానికి కారణం ఏంటి, ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం ఏంటి, ఎవరు? జస్ట్ బికాస్ లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య ప్రేమ ద్వారానే, యేసయ్య కనికరం ద్వారానే ఇదంతా కదా. జీవించువాడను నేను కాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు క్రీస్తే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నే బ్రతుకాలేనయ్యా. ఎలోహే ఎలోహే లమా సబక్తానే. తండ్రి నన్నేల చేయి విడిచితివి. మనలో సమాధానం లేనప్పుడు, మనకేం అర్థం కానప్పుడు, తండ్రి నన్నేల చేయి విడనాడితివి అని ఆ వాక్యం దగ్గరికి మనం వెళ్ళి గుండెలు పగిలేలా అరవాలి. ఆయన చేయి విడిచినప్పుడే మనకంతా అయోమయంగా, ఆందోళనగా ఉంటుంది, కలవరంగా ఉంటుంది. ఏమర్థం కాదు. ఆరోగ్యం బాగలేకపోతే యేసయ్య పొందిన గాయాల ద్వారా స్వస్థత పొందినానని మీకు ఆరోగ్య విషయంలో ఆందోళన తగ్గేంత వరకు మీరు ఆ వాక్యాన్ని రాస్తూనే ఉండాలి. నాకెప్పుడు నా ఒంట్లో బాగలేదని తెలిస్తే వెంటనే నేను ఆ వాక్యాన్ని 100 సార్లు అయినా 200 సార్లు అయినా నేను అలాగా రాస్తుంటాను. అందుకే కదా ఈ బుక్కులన్నీ కొనుక్కొని వచ్చింది, ఈ వైరల్ నోట్ బుక్కులన్నీ, స్పైరల్ నోట్ బుక్లు. నా కోసమే ఆ బుక్ స్టోర్ అయిన కట్టలు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైన సహోదరులారా,
దేవుని నోట నుండి వచ్చిన మాటే, దేవుని ఈ వాక్యమే, లేఖనమే మనకు ఆధారం. ఈ ఒంటరి పయనంలో తోడు నీవే యేసయ్యా, ఈ ఒంటరి జీవితంలో నీవే నాకు చాలయ్యా. ఈ ఒంటరి పయనంలో తోడు నీవే యేసయ్యా, ఈ ఒంటరి జీవితంలో నీవే నాకు చాలయ్యా. అమ్మ నాన్న లేకున్నా అమ్మ నాన్నవైనావు, ఆస్తులేమి లేకున్నా ఆదరించినావు, వెనుతిరిగి చూచినా వెనుక ఎవరు లేరయ్యా, వెనుతిరిగి చూచినా వెంట ఎవరు లేరయ్యా, ముందు తిరిగి చూచినా ముందు ఎవరు లేరయ్యా. ఈ ఒంటరి పయనంలో తోడు నీవే యేసయ్యా, ఈ ఒంటరి జీవితంలో నీవే నాకు చాలయ్యా. ఈ లోకంలో ఎవరికైతే జ్ఞానోదయం కలిగిందో వాళ్ళకి ఎంతమంది బంధువులున్నా కూడా లేదు లేదు వీళ్ళంతా కాదు, యేసే నా బంధువు, నేను ఒంటరి వాడనే, వీళ్ళందరినీ నేను ఎప్పుడు కూడా నమ్ముకొనను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయేమో? అర్థమవుతున్నాయా? ఎంతోమంది మీకు బంధువులు ఉండవచ్చు, నాకు కూడా వందల మంది బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. అయినా నో నేను ఒంటరి వాడనే, యేసు ఒక్కడే నా ఆత్మ బంధువు, నా రిలేటివ్. డిజిఎస్ దినకరన్ గారు, నా చుట్టము నీవే, నా పక్కము నీవే, నా బంధువు నీవే, నా స్నేహితుడు నీవే అన్నాడు. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని రోజంతా అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. మీరు కనుక తగుదనమ్మా అని మీ బంధువులని వెనకేసుకొని వాళ్ళ సమస్యల్లో తలదూర్చారంటే మీకు ఇంకా జ్ఞానోదయం కలగలేదని అర్థం. అర్థమైన వాళ్ళు చెప్పండి కొట్టండి. హల్లెలూయా. మన బంధువులు ఎవరో యేసు ప్రభు మనకు చెప్తాడు. ఆయన వాక్యం చెప్తుంటే ఆయనతో మాట్లాడడానికి, ఆయన్ని చూడడానికి ఆయన ఇంటి వాళ్ళు వచ్చారు, బయట ఉన్నారు. ఆయన అలాగే చెప్తున్నాడు. ఒక ఆమెకి దుడుకు ఎక్కువ, పొద్దుస్తము ఆయనకి వస్తుంది, వాళ్ళని చూస్తుంది, ఆయన్ని చూస్తుంది, వాళ్ళని చూస్తుంది, బయట ఉన్న వాళ్ళని చూస్తుంది. ఉగ్గబట్టుకోలేక ఆయన ఇంత ఆపుతాడు ఇంకా ఆపుతాడు అనుకుంటే ఆయన సందేశం ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది. ఇంకా ఆమెకి టెన్షన్ ఆగలేక, యో
చాలాసేపటి నుండి మీ బంధువులు, మీ తల్లి, మీ సహోదరులు నీకోసం వేచున్నారయ్యా బయట అంటే ప్రభు అన్నాడు, అమ్మా ఓమా, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? దేవుని చిత్తాన్ని జరిగించే వీరే నా తల్లి, నా సహోదరులు అన్నాడు. ఆమెకి అయ్యమాబోయ్ అన్నట్లుగా మౌనంగా దాక్కునేది. దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని జరిగించే వారే యేసయ్యకు బంధువులైతే మనకేమవుతారు? మన బంధువులు ఎవరు? మీ అబ్బా వాళ్ళ వంశంలో దయాలు అందరా? ఎంతోమంది ఉండొచ్చు, ఎంతోమంది ఉన్నా కూడా వాళ్ళ మీద ఎప్పుడు మీ గురి నిలపకూడదు. వాళ్ళ సమస్యల్లో మీరు తల దూర్చకూడదు. తగుదునమ్మా అన్నావంటే నీకు మైండ్ లూజ్ అవుతుంది. నీకు మైండ్ లూజ్ అయ్యే తగుదునమ్మా అని వెళ్తావు సీట్కి మాటికి. కానీ మనం ఎవరికి తగుదునమ్మా అని ముందుకెళ్ళాలంటే చెప్పండి, మీకేమైనా తెలిస్తే? ఇంకా బాగా చెప్పండి, ఇంకా బాగా చెప్పండి. ఏమ్మా దిక్కులు చూస్తున్నారు? ఎవ్వరు వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఉండరు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఎన్నో రోజులుగా అదే సమస్యలో అవస్థలు పడుతుంటారు. కానీ వాళ్ళకి ఎవ్వరు వాళ్ళ వైపు వెళ్ళరు. అప్పుడు ఎంటర్ కావాలి. సినిమా చూసేటప్పుడు నాకు ఏదైనా అపాయంలో వ్యక్తులు ఉన్నారంటే అక్కడ హీరో ఎంటర్ అయితే అబ్బా నాకు భలే సంతోషం. ఎందుకంటే ఆ అన్యాయము ఆగిపోతుందని నేను భలే సంబరపడిపోతాను. ఆడ అన్యాయం జరుగుతున్నా కూడా, దౌర్జన్యం జరుగుతున్నా కూడా ఈ రాసేవాడు, కథ రాసేవాడు హీరోను అక్కడ ప్రవేశపెట్టకపోతే నేను వాడిని భలే తిట్టుకుంటాను. పనికి మాలడు అంటే అన్యాయాన్ని మేము చూడాలనా? దౌర్జన్యాన్ని మేము చూడాలనా? నేను దాన్ని ఆపేస్తాను. అక్కడి నుంచి నేను చూడలేను. హల్లెలూయా. మనం కూడా వాళ్ళకి ఎవరు ఉండరు వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అలాగని వాళ్ళకి ఎవరు లేరని కాదు. ఎంతోమంది వాళ్ళ చుట్టే ఉంటారు, వాళ్ళ బంధువులంతా. కానీ వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు. అట్టి వారికి సహాయం చేయడానికి మనకే అవకాశం దొరికిందంటే అది ఎంతో అదృష్టం అని మనం భావించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కులము కొలిమిలో ధనము సుడిగుండంలో, కులము కొలిమిలో ధనము సుడిగుండంలో, కులము కొలిమిలో ధనము సుడిగుండంలో పరలోకంలో
ఈ కోటలో నిత్య జీవమిచ్చునా. ఈ సంపదలు ప్రభుని చేర్చునా. ఈ కోటలో నిత్య పరమాత్మ తెలుసుకో. పరమాత్మ తెలుసుకో. పైనున్న పరలోకం యేసును. పరలోక పౌరులము మనము. పరలోక పౌరులము. ఓ సోదరా, ఓ సోదరీ, ఓ సోదరా, ఓ సోదరీ, పరమాత్మ తెలుసుకో. ప్రభు యేసును చేరుకో. పరమాత్మ తెలుసుకో. హరే నానా సోదరి ఓ సోదరా, పరమాత్మ తెలుసుకో. ప్రభు యేసుని నమ్ముకో. పరమాత్మ తెలుసుకో. ప్రభు యేసుని నమ్ముకో. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, అందుకే మనం యేసయ్య మాటల ప్రకారం ప్రతి అడుగు ఆయన వాక్యాన్ని గణపరచేదిగా ఉండాలి. గణపరచేదిగా ఉండాలి. మనకెంతో మంది అయిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ మీద ఎప్పుడు మనము గురి నిలపకూడదు. వాళ్ళ సంతోషం కోసం మనం ఏది చేయకూడదు. ప్రభు సంతోషం కోసమే మనం ఏదైనా చెయ్యాలి. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఈ ఆలోచన దురాలోచన, అది ప్రభు దగ్గరికి నిన్ను రానివ్వదు. ఈ దురాలోచన, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ఎప్పుడు మనం అనుకోకూడదు. మనుషులని మనం ఎప్పుడు కూడా సంతోష పెట్టలేము. మనుషులు ఏంటంటే వాళ్ళు పర్వాలేదంటారు, మళ్ళీ ఎమ్మెల్యే అంటారు. ఇంకా వాళ్ళకి సదా సంతోషాన్ని మనం ఇవ్వలేం. ప్రభువుని మనం సంతోష పెట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ బంధువులు కానీ ఎవరినైనా మీరు నమ్ముకున్నారంటే మీకు ఇంకా ఆత్మీయ బుర్ర లేదని అర్థం. యేసు ప్రభుని అంతగా
నమ్ముకొనండి, ఎల్లవేళలా ఆయన మీద ఆశ పెట్టుకోండి. మీ బంధువులందరూ మీకు దగ్గరగా, సమీపంగా మీకు విలువ ఇస్తారు. మనం యేసయ్యకు దగ్గర అయితే చూడండి, మీరు ఎవరైనా మీ బంధువులు మిమ్మల్ని బెదిరించుంటారు. ఏం బెదిరిస్తారంటే, అట్లయితే మీరు మా ఇంటికి మీకు సంబంధం లేదు, మా ఇంటికి రావద్దు, మీ కార్యాలకు, శుభకార్యాలకి, మీ ఇంట్లో శుభకార్యాలకు మేము రాము అని బెదిరిస్తుంటారు. కానీ బుర్రలేని వాళ్ళు, ఆత్మీయ బుర్రలేని వాళ్ళు బెదిరిపోయి ఎందుకులే గొడవ అనుకొని వెళ్ళిపోతుంటారు. కానీ నన్ను బెదిరియండి, నేను అలాంటి బెదిరింపులకి చూడడానికి మెత్తకగా ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు నాకు బెదిరించినా కూడా నాకు క్షేమ పుట్టినట్టు కూడా ఉండదు. ఈరోజు బెదిరిస్తావు, రేపే నువ్వు వచ్చి సమీపంగా వస్తావు. కారణం ఓన్లీ జీసస్, యేసు క్రీస్తు వలన. వాళ్ళు అంటారని, మా అన్న ఏమన్నా అనుకుంటాడని, మా అక్క ఏమన్నా అనుకుంటుందని, మా మేనల్లుడు ఏమన్నా అనుకుంటాడని, మా బామర్ది ఏమన్నా అనుకుంటాడని ఆదివారం ఆరాధనకు రాకుండా పోయినాలే అంటారు. అనుకుంటాడంటే నువ్వు ఆదివారం ఆరాధనకు బామర్ది అనుకుంటాడని వెళ్తే యేసయ్య ఏమనుకుంటాడు? అది కూడా ఆలోచన చేయాలి కదా. సరేలే బామర్ది కదా, పోను ఆయన అంటాడా? ఎప్పుడో రాసి పెట్టాడు, అది శాసనం, దాన్ని మార్చేదానికి లేదు. మా బామర్ది ఒక్కడే ప్రభువా, ఒక్కడే, నలుగురు ఆడపిల్లలు, ఒక్కడే, వాడికి పెళ్ళి ఆదివారమే పెళ్ళి పడింది. సర్లేనైనా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి, సన్మానించండి అని ఆయన ఏమన్నా దానికి ఆప్షన్లు పెట్టాడా? బామర్ది పెళ్ళింటే పోవచ్చు, ఎందుకంటే ఒక్కడు కాబట్టి. ఉంటాయమ్మా? అవేమి ఉండవు. నీకు బుర్ర ఉంటే ఆదివారం పెళ్ళైతే ముందు వారం అంతా పోయి అక్కడే ఉండు. నీ బుద్ధి పుట్టినట్టు పని చేయి శనివారం రాత్రి వరకు. ఎందుకు? బామర్ది కదా, చెయ్యి. ఆదివారం తెల్లారేసరికి ఇంకా ఎవరి మాట వినబాక, ఎవరి మాట వినకూడదు. ఎందుకు? నువ్వు ముందుగానే వారం రోజులు అతని కోసం కేటాయించినావు కదా. 6 రోజులు పని చేయాలి, 7వ రోజు ఆయన సన్నిధిలో ఆరాధన చేయాలి. అట్లా ఉండాలి. కానీ చూడండి, ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఆరాధనకి మానేస్తే ప్రభు ఏం చేస్తాడంటే, చెవులు పిండిన నీకు విశ్రాంతినిస్తాడు. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. పాపం వలన మనిషికి రోగాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మంచంలో పడేస్తాడు. ఇంక పోనాయన పెళ్ళి బామర్ది పెళ్ళి ఒక్కడే కదా, ఏమన్నా అనుకుంటాడు కదా. నువ్వు పోతాడమ్మా, కూర్చోడానికే పడుకోవడానికే నిమ్మలం లేకపోతే బామర్ది పెళ్ళికి పోతాడా? ఎందుకు వచ్చిన పరిస్థితి? హుషారుగా ఉన్నప్పుడు ఉరుకో
ములాజు ఉండదమ్మా, ములాజు ఉండదు. వాక్యం రాస్తే దానికి ఇంకా తగ్గించేది ఉండదు, ఎక్కించేది ఉండదు. మనం దాన్ని ఆత్మీయ బుర్ర ఉపయోగించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ఈ సమయానికి ఇదే చాలా అనిపిస్తుంది నాకు. ఆరాధనలోకి వెళ్ళిపోదామా సహోదరులరా? ఇది అర్థమైతే చాలు, ఈ వారానికంతా మీకు ఫుల్ భోజనం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.